నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. ప్రజెంట్ నేను జీహెచ్ఎంసీ దగ్గర ఉన్నాను. జీహెచ్ఎంసీని గ్రేటర్ హైదరాబాద్ని మహానగరంగా, దేశంలోనే అతిపెద్ద నగరంగా మారబోతోంది. ఇది ప్రజలకు మరి ఉపయోగకరంగా ఉంటుందా? సో ఈ గ్రేటర్ హైదరాబాద్ని గ్రేటర్ హైదరాబాద్గా తీర్చిదిద్దితే ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. హైదరాబాద్ ఇక నుంచి గ్రేటర్ కాదు, గ్రేటెస్ట్ మహానగరం, దేశంలోని అతిపెద్ద నగరంగా అవతరించనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విలీన ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలపనున్నారు. ఈ విలీనం కోసం జీహెచ్ఎంసీ, తెలంగాణ మున్సిపాలిటీ చట్టాలను సవరించడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధి ప్రస్తుత 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2735 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. నిజంగా కూడా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలి, అది ఇంకా కూడా విస్తారం చెందాలి అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాం. కానీ ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చారో కొత్తగా 27 మున్సిపాలిటీస్ని మన దాంట్లో కలుపుతాము జీహెచ్ఎంసీలో అని, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. వాళ్ళ దగ్గర నిజంగా కూడా ప్రణాళిక ఉందా? రోడ్ మ్యాప్ ఉందా? ఏదో హడావిడిగా 25 మున్సిపాలిటీలు కలుపుతాము అని అంటే దానికి నిజంగా ఇప్పుడున్న 150 డివిజన్లలోనే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముందుగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఉంది. దాంతో పాటుగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో అంటే ఎంప్లాయీస్కి షార్టేజ్ ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే చాలా డెప్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇంట్రెస్టులు కడుతున్నారు. ఒకవేళ వీళ్ళు 27 మున్సిపాలిటీస్ కలపాలి అని అనుకుంటే ఎక్కడి నుంచి సాధ్యమవుతుందండి? ఆల్రెడీ ఇప్పుడున్న అప్పులకి ఇంట్రెస్టులు కట్టడానికే డబ్బులు సరిపోవట్లేదు. జనాభా కూడా సుమారు 2 కోట్లకు చేరనుంది. నగరంలో సమగ్రాభివృద్ధి, ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణను ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ఈ విలీన ప్రతిపాదనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి జీహెచ్ఎంసీ కౌన్సిల్ కూడా అంగీకరించింది. అయితే కౌన్సిల్లో ఎంఐఎం పార్టీ ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుండగా ఆ తర్వాతే విలీన ప్రక్రియ పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం ఉంది. ఈ విస్తరణ వల్ల శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతుంది. అయితే శివారు ప్రాంతాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు జీహెచ్ఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా మారనున్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు కలుపుతున్నారు. ఓఆర్ఆర్ వరకు చేస్తున్నారు జీహెచ్ఎంసీని. ఇప్పుడు మీరు హెచ్ఎండిఏ వాళ్ళకి మరి ఎలాగ జీతాలు ఎలాగా మరి ఇప్పుడు వస్తున్నాయి, ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇస్తున్నారమ్మా. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. జీతాలు మటుకు మాకు చాలా తక్కువ. పిఎఫ్ కట్ అయ్యి 13,000 వస్తాయి. మేము చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు ఎన్ఎంఆర్ చేసిండ్రు. అప్పటి నుంచి మాకు పర్మనెంట్ అవుతుంది, కనీసం ఎన్ఎంఆర్ అవుతుందని మేము ఇందులో చేస్తూనే ఉన్నాం. మాకు జీతాలు మరకు పెరుగుతలేవు. ట్యాక్స్ విధానంలో కూడా మార్పు రానుంది. అయితే ఈ నిర్ణయంతో హెచ్ఎండిఏ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓఆర్ఆర్ వెంబడి ఉన్న గ్రోత్ కారిడార్ నుంచి వచ్చే ప్రధాన ఆదాయం ఇకపై జీహెచ్ఎంసీకి వెళ్లనుంది. దీనివల్ల హెచ్ఎండిఏ ఆదాయం కూడా భారీగా తగ్గనుంది. అయితే ఇప్పటి వరకు బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 1,24,42,373 జనాభాతో మొదటి స్థానంలో ఉంది. ఈ స్థానాన్ని దాటి 2 కోట్ల జనాభా దిశగా తెలంగాణ సర్కార్ ముందుకు వెళ్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటెంట్ న్యూస్. కెమెరా పర్సన్ సాంబాతో స్వప్నిక, హైదరాబాద్.